మంచిది కొడుక. థ్యాంక్ యూ. ప్రేజులాడమ్మ అందరికీ. ప్రైజ్ లాడండి. ప్రేమగల మా నాయన, కనికరముగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధుడైన దేవ, నాయన నీకు స్తుతి స్తోత్రం తండ్రి. మీ చల్లని నీడలో నాయన మార్చి నెలంతా కాపాడబడినాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఈ దినం తండ్రి ఏప్రిల్ 1వ తేదీ నాయన మొదటి దినమున మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినావు తండ్రి. నీకు స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు నాయన. మరి పోయిన నెల అంతా చల్లగా మమ్మల్ని అందరినీ కాపాడినందుకు మీకు వందనాలు. మరి ఈ నెల మొదటి తేదీ నుంచి మమ్మల్ని మరి ఈ నెలంతా కూడా మీ కుప్పలో భద్రపరిచి మీ యొక్క దయగల కాపుదల కింద మా బిడ్డలను నాయన మమ్మను చల్లగా కాపాడమని అడుగుతున్న నాయన మీకు వందనాలు. ఇదిగో తండ్రి దిన కార్యక్రమం అంతటికీ మీరే తోడుగా ఉండండి. మీ కృపతో నడిపించండి. బిడ్డలకు మంచి జ్ఞానమును, మంచి ఆలోచనను, భక్తిని కలగచేసి తండ్రి నీ వాక్యంతో మేము బ్రతుకుతుండగా మీ యొక్క దయా కనికరము, మీ యొక్క కృప మా అందరిపై నుంచి నడిపించమని అడుగుతున్నా తండ్రి. నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి నా ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధ దినములు నాయన మరి ఈ దినములలో మేము నిన్ను ధ్యానించి నేను కొనియాడి నాయన నీవు చేసిన గొప్ప కార్యములను మేము జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధతను, మీ ప్రేమను తండ్రి, మీ మహిమను, మీ గొప్పతనాన్ని నాయన మీ ఘనకార్యాలన్నిటినీ మేము జ్ఞాపకం చేసుకొని తండ్రి నిజమైన దేవుడు, పరిశుద్ధుడవు, శక్తిమంతుడవు, ప్రేమమూర్తివి, మమ్మల్ని అందరినీ కాచి కాపాడే కరుణామడవని మేము జ్ఞాపకం చేసుకొని అనుదినము మేము నేను స్తుతిస్తుండగా మీ దయలో మీలో మమ్మల్ని నిలిచిపెట్టి మా కాలు శక్తిని, ఆరోగ్యమును, నెమ్మదిని, ప్రభు సమాధానమును, మీ దయను, మీ కనికరమును అనుగ్రహించి ఈ నెలంతా కూడా చల్లగా కాచి కాపాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వినయముగా అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నిర్మలక్క, ప్రైజ్ లాడక్క, ఎస్తరానక్క, మరియమ్మక్క. ప్రైజ్ లాడమ్మా. అందరికి ప్రైజ్ లాడమ్మా. నిర్మలక్క సాంగ్ పాడండి. అక్క అక్క పాడేనక్క. పాడండి అక్క. ఓకే అక్క. 188 ఆంధ్రక్రైస్త కీర్తన నుంచి 188వ పాట. చూడరే క్రీస్తు. చూడరే క్రీస్తుని చూడరే నా సకులారా, చూడరే క్రీస్తుని చూడరే, చూడరే నా ముక్తి పదవికి రేడు ఏ దశ గూడినాడో, చూడరే క్రీస్తుని చూడరే. మించి పంతి పిలాతు సాధ్యము కించుకైన తలంపకట, వంచనను గోటించి యూదుల మంచితనమే కోరియప్ప, గించెనా మేలు గణించెనా ఇతని గాంచి కాంచి భక్తులెట్ల సహించిరో పరికించి మీరిది. చూడరే క్రీస్తుని చూడరే నా సకులారా, చూడరే క్రీస్తుని చూడరే. మంటికి నాకాశమునకు మధ్యమున వ్రేలాడుచుండగా, నంటగొట్టగా సిలువ మ్రాణి కప్పగించుట కొరకు నిన్ను గాంచెనా ఇది మది నెంచెనా, నా కంటనే నిటువంటి ఆపద గంటి ప్రాణములుండనేయిక. చూడరే క్రీస్తుని చూడరే నా సకులారా,
చూడరే క్రీస్తుని చూడరే ఊటగా రక్తంబు కారుచు నుండబల్లెపు ప్రక్కపోటు మాటి మాటికి చూడ దుఃఖము మరలు నేతల మీద ముల్ల కిరీటమా ఇతనికి వాటమా యూదులు మోటులై బాహాటమునని పాటులను ఘాటముగా చేసిరి చూడరే క్రీస్తుని చూడరే నాసకులారా చూడరే క్రీస్తుని చూడరే. థ్యాంక్ యూ జీసస్. అక్క అయిపోయింది. థ్యాంక్ యూ నిర్మలక్క. బైబిల్ రీడింగ్ కర్ణక్క. ఓకే రెడీ. పరిశుద్ధ గ్రంథంలోను ఈరోజుకు చదువుకోవాల్సిన పాఠ్యభాగ్యము సంఖ్యాకాండము 23వ అధ్యాయం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పాను. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద 1 కోడెను 1 పొట్టేలును దహన బలిగా అర్పించిరి. మరియు బిలాము బాలాకుతో, బలిపీఠము మీది నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను వెళ్ళెదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో, ఆయన నాకు కన్నుపరుచున్నది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్ట ఎక్కెను. దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరచి ప్రతి దాని మీదను 1 కోడెను 1 పొట్టేలును అర్పించి తినని ఆయనతో చెప్పగా, యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు వద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకు వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచియుండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఎవని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరముల నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతము వంటి తగునుగాక అనెను. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దాని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చెను. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. వారి చివర మాత్రమే కనబడును, కానీ వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలనని అతనితో చెప్పి, పిస్గా కొననున్న కావలి వారి పొలమునకు అతని తోడుకొని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠం మీద 1 కోడెను 1 పొట్టేలును అర్పించెను. అతడు, నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకునొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులను అతని యొద్ద ఉండిరి. బాలాకు యెహోవా ఏమి చెప్పనని అడుగగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, బాలాకు లేచి వినుము,
సిప్పోరు కుమారుడా, చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఇదిగో దీవించుమని నాకు సెలవాయను. ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు చెప్పబడును. ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును, అది సింహము వలె నిక్కీలుచును. అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అంతటా బాలాకు, నీవు ఏమాత్రమును వారిని శపింపను వద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా, బిలాము, యెహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరమియ్యగా, బాలాకు, నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను. అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పాను. బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తర్వాత, బిలాము, ఇక్కడ నాకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద 1 కోడెను 1 పొట్టేలును అర్పించెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించును గాక. థ్యాంక్ యూ కర్ణక్క. ప్రైజ్ లార్డ్ సుజాత, అర్ణక్క, రాణేశ్వరక్క, మోని. ప్రైజ్ ది లార్డ్ మ్యామ్. హలో సునీత, స్టార్ట్ చేయండి అక్క. సునీత స్టార్ట్ చేయాలా? చేయండి అక్క. ఓకే. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మహాగణుడ, మహాపరిశుద్ధుడ, గత పగలంతా నీ కాదుల్లో భద్రతలు నీ రెక్కల చాటును భద్రపరిచినకు వేళ స్తోత్రాలైనా. ఇదిగో నాయన ఇక్కడ చేరి నేను స్తుతించి నేను ప్రార్థించినగా మా ప్రార్థన మనవులు ఆలకించుకుని నడుచున్నాను తండ్రి. తండ్రిగా రానైనా త్వరగా రప్పించుకుని నడుచున్న ప్రభ. ఇదిగో నాయన ఇప్పుడు నువ్వు వాక్యం చెప్పిన తండ్రి, నాకు మంచి జ్ఞానం, నీ ఎందుకు భయభక్తులు కలిగి దేవా ధైర్యం దయచేయమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 ఇక్కడ బిలాము గురించి నిన్న ఆంటీ చెప్పింది, ఇంక మరి మళ్ళీ చెప్పాలా ఏమో చూస్తున్నా. బిలాం అంటే ఆయన మీనింగ్ ఏంటంటే ప్రజల ప్రభు అని అర్థం అంట. ఈయన ఫరాతత్ నది తీరం ఉన్న పెతోరు పట్టణస్తులకు ప్రసిద్ధుడైన ఒక సోదెగాడు అంట ఆయన. దీని గురించి సంఖ్యాకాండం 22:5 వచనంలో ఉంది. మోయాబిల్ రాజాకు బాలాకు ఇశ్రాయేలును చూచి అమోరీయులను జయించినట్లు తనను కూడా జయించురని భయపడినాడు. భయపడి జ్ఞాన దృష్టి గలవాడని పేరు పొందిన బిలాము వచ్చి వారిని శపించవలనని చెప్పుటకు దూతలను పంపినాడు. బాలాకు బిలాము దగ్గరికి తన దూతలను పంపితే అప్పుడు ఏమంటాడు బిలాము, ధనాపేక్ష వాడైన దేవుని అనుమతి కోరిన వాడై ఆయన చేత అభ్యంతర పెట్టబడెను. బాలాకు మరికొందరిని పంపగా బిలాము దేవుని ఆజ్ఞను కోరకయ్య వారి వెంట బయలుదేరి, కానీ మార్గ మధ్యమున దేవుని దూత చేత హెచ్చరింపబడిన వాడాను. అదే ఆ సమయంలో గాడిద మీద పోతుంటే దేవుని దూత వచ్చి ఆ గాడిద కనపడడం వల్ల ఆయన చెప్పులే మార్గ మధ్యమున దేవుని చేత హెచ్చరింపబడాయను. ఆ సమయంలో బిలాము ఎక్కిన గాడిద మనుష్య భాషతో మాట్లాడింది. ఇది వాస్తవం కానీ దర్శనం కాదు. అతడు వచ్చి
బాలాక్తో కోరినట్లు శపించుటకు బదులు అలంకార ప్రభావయుక్తమగు కావ్య రూపముగా వారిని ఆశ్రయించినట్లు దేవుని ఆత్మ చేత బలవంతం చేయబడను. అంటే ఇంకా దేవుడు వచ్చి నువ్వు ఇట్లా చేయాలి, నువ్వు దేవుడితో నువ్వు ఆయన మాట వినొద్దు, నా మాట విని నేను చెప్పినది చేయని బిలాముకు చెప్పడం అనేది జరుగుతుంది. బాలాకు మిగులు ఆయాసపడిన వాడే కోపాతిశయం చేస్తూనే పంపివేశాను. తర్వాత బిలాము ఇశ్రాయేల్ చుట్టూ ఉన్న రాజ్యంలో వారిని ఏం చేశారని ప్రవచించాను. ఇశ్రాయేల్ దేవునికి అనుగ్రహం కలిగించి విడిసింపబడినకు వారిని విగ్రహారంలోనికి జారత్వనకు దింపుమని బాలాకు సలహా ఇచ్చి తన స్వస్థలంకు వెళ్ళిపోయాను. అంటే బాలాకు ఏం చెప్తాడు, నువ్వు వీళ్ళందరినీ చెడపగొట్టు, ఇశ్రాయేల్ అందరినీ జారత్వంలోకి దింపమని బాలాకు చెప్పి పోతాడు. ఇశ్రాయేల్ అనేకులు మోయాబిరాళ్లతోనూ కూడి విగ్రహంలోనూ దానికి సంబంధించిన విచారణను తిరిగి మోసపోయినారు. అంటే వాళ్ళకి తెలియక ఆయన ఏం చెప్తే వాళ్ళు అదే చేసి వాళ్ళు మోసపోయినారు. అందువల్ల వారిలో 2400 మంది చంపబడినారు. ఆయన చెప్పినట్టు వినకుండా బిలాం చెప్పినట్టు విని వాళ్ళు 2400 చనిపోవడంలో సంఖ్యాకాండం 25:1-9 మనం చూడవచ్చు. అదే 31:16 కూడా మనము చూడవచ్చు. బిలాము షేము వంశస్థుడైన నిజ దేవుని గూర్చిన సంగతులు తెలిసిన వాడైనట్లు కనబడుతున్నది. అతడు దేవుడు నా దేవుడైన యెహోవా అని పిలిచాను. కానీ తర్వాత ఇశ్రాయేల్ రాజు కాలమందిన అనేకులు ఇతడు మాంత్రికుడును అబద్ధ ప్రవక్త అయినాడని తమ ఇష్టం లేకపోయినను దేవుని సువార్తను ప్రకటించుండగా అయినను వారి మనసు మారలేదు. చివరకు అతడు ఇశ్రాయేల్తో యుద్ధం చేసి వారి వలన చంపబడినాడు. మనస్సాక్షి గద్దింపుల లక్ష్యం చేయరాదని దేవుని కష్టముల విధములు లాభమును కోరరాదని బిలాము మనల్ని హెచ్చరించుతున్నాడు. ఇది ఎక్కడంటే 2 పేతురు 21:15 యూదా పత్రిక ప్రకటన దీంట్లో మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బిలాము అక్కడ నేను బలి అర్పించటకు 7 బలిపీఠంను కట్టించని ఇక్కడ 7 కోడెలను 7 పొట్టెలను సిద్ధపరచమని బాలాక్తో చెప్పాను. అక్కడ ఈ బిలాం దేవునికి బలి అర్పించటకు 7 బలిపీఠం కట్టించి వాటిపైన 7 కోడెదూడలను 7 పొట్టేళ్లను బలి ఇచ్చాను. దైవవాకు కొరకు కనిపెట్టిన దేవుని మాట చొప్పున ఇశ్రాయేల్ కలుగు ఆశీర్వాదం పలికాను. ఇశ్రాయేల్ను చెప్పించమని బాలాకు ఒత్తిడి చేసిన దైవోక్తి అంటే దేవుని మాట విని ఇశ్రాయేల్ అనుకూలంగానే వాళ్ళకు అనుకూలంగానే ప్రవర్తించినాడు. దేవుడు దీవించే వారిని శపించడము, దేవుడు కాపాడే వారిని భయపెట్టడం అసాధ్యము. దేవుడు శపించే వారిని శపించడం, దేవుడు కాపాడే వారిని భయపెట్టడం అంటే దేవుడు ఎవరైనా మనం శపించిన దేవుడు వాళ్ళని కాపాడతాడు. అలా ఉండకూడదని బిలాముకు దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినప్పుడు ఈ బిలాము నెక్స్ట్ 3-4 దేవుడు బిలాం ప్రత్యక్షం కాగా నేను 7 బలిపీఠములకు సిద్ధపరిచి ప్రతి దాని మీద 1 కోడెను 1 పొట్టేలను అర్పించని ఆయన చెప్పగా యెహోవా మాట బిలాం నోట ఉంచి నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లా చెప్పుమనేను. అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులను దహన బలి వద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇలా నేను 7 బలిపీఠములను పొట్టేలను 1 పొట్టేలను ప్రాచీన కన్ను 7 పవిత్రమైన అంకె దీన్ని మనం పవిత్రమైన అంకెగా మనం చెప్పవచ్చును. బలిపీఠాలు బహుశా కొయ్యతో కానీ రాయితో కానీ ఆ సమీపంలో దొరికే రాళ్ళతో కానీ బలిపీఠాలు కానీ చేయవచ్చునంట. దేవుని నుంచి సందేశం అందుకోవడానికి గాను బలిని సిద్ధం చేయమని బిలాము బాలాకు అడిగాడు. ఇశ్రాయేల్ అర్పించే జంతు బలిలో కోడెలు పొట్టేళ్ళు అతి శ్రేష్టమైన బలి పశువులను మనం ఇక్కడ చూడవచ్చును. నెక్స్ట్ ఏమి శపింపగలను, దేవుడు శపింపలేదే, ఏమని భయపెట్టగానే దేవుడు భయపెట్టలేదే, మెట్టల చేతిలో ఉండి అతను చూస్తున్నాడు.
చూస్తున్నాడు. యాకోబు రేణువులు ఎవరు లెక్కించలేరంట, లెక్కించగలని దేవుడు ఆయన అంటున్నాడు. ఇశ్రాయేలు నాలుగో పనులు ఎవరు లెక్కింపబెట్టరు. నీతి మంతుల మరణము వంటి మరణం నాకు లభించదు కాక, నా అంత దశ వారి అంతమందులు కాక అని చెప్పినాడు. నెక్స్ట్ బిలాము రెండోసారి దేవతకి కనపడము. ఈ వాక్య భాగంలో కూడా బాలాకు బిలామును మరొక చోటికి తీసుకెళ్లి అక్కడ బలిని అర్పించి ఇశ్రాయేలును శపించడానికి ప్రోత్సహించను. బిలామునకు దేవుడు అందించిన దేవోక్తి ఇశ్రాయేలుకు అనుకూలంగానే ఉన్నది. దేవుడు దీవించమని ఆజ్ఞాపిస్తే దాన్ని నేను ఎలా మార్చగలను? దేవుడు మాటిస్తే, అంటే మనకు దేవుడు మాటిస్తే మనం దేవుడు చెప్పిన మాట వినకపోతే మనము శాపగ్రస్తులం అవుతాం. దేవుడు ఇశ్రాయేలును దీవించాలని వాగ్దానం చేసినాడు, తప్పక నెరవేరుస్తాడు. అయితే ఆయన దీవించు వారిని ఎవరు నాశనం చేయగలరు? అంటే దేవుడు దీవించడానికి మనం ఎన్ని చేసినా మనం ఏం చేసుకోలేము. మానవులు నరులు మాత్రం మనం ఏం చేయలేము. దేవుడు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే దేవుని సేవ చేయాలని ఎవరు అనుకుంటే వాళ్ళే చేయగలరు. మనం వాళ్ళు ఎన్ని చేసినా మనం ఏం మానవ మాత్రంలో ఏం చేయలేము. అంతటా బాలాకు బిలాంతో నీవేమి నాకు చేసేదివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించదినా? అయితే నువ్వు వాడిని పూర్తిగా దీవించమనేదంట. ఎందుకు దేవుడు అని చెప్పినాడు? నువ్వు పోయి ఆ బాలాకు చెప్పిన మాట వినొద్దు, నా ప్రజలను ఇశ్రాయేలును నువ్వు శపించవద్దు, దీవించమని దేవుడు బిలాముకు చెప్పడం జరుగుతుంది. యెహోవా ఆ నోట ఉంచిన దాన్ని శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరం ఇచ్చాను. అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. వారి చివరి మాత్రమే కనబడదాని వారందరినీ కనపడదు. అక్కడ నా నిమిత్తము వారిని స్థితిపల్లి మళ్ళీ రెండోసారి అడిగితే అప్పుడు ఏమంటే కాలువారి పొలం అతను తోడుకొని పోయి 7 బలిపీఠం కట్టించి ప్రతి ఇసుగా కొనన్న కాలువారి పొలములకు అతను తోడుకొని పోయి 7 బలిపీఠములు కట్టించి 7 బలిపీఠములు కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టెలను అర్పించాను. ఈ పిస్గా కొండ అనేది నెబో కొండ, ఈ రెండు ఒకే విధంగా మనం చెప్పుకోవచ్చు. పిస్గా కొండనే నెబో కొండ అనే కూడా ఒకటే విధంగా మనం చెప్పవచ్చును. ఈ నెబో కొండ మీద మోసే గారు అక్కడికి వెళ్ళి దేవుని చూడలేకపోయినా, దేవుని కనాన్ దేశానికి పోలేకపోయినాడు. కనాన్ దేశానికి పోలేకపోవడం ఎందుకంటే అక్కడ నుంచి దేవుడు ఆయనను అక్కడి నుంచే చూడమన్నాడు. ఆ నీళ్లను రాయితో కోపంగా కొట్టడం వల్ల నువ్వు అందుకు అర్హుడు కాని ఇక్కడి నుంచే నువ్వు చూడమని చెప్పడం వల్ల అక్కడ నెబోకొండ అనేది బబులోని దేవతల్లో ఒకటంట దాని పేరు. అది హిందువుల సరస్వతిలో విద్యకు దేవతగా ఎంచబడిను. అది గ్రీకు వారి హెర్మోని దేవతలే యొర్దానుకు తూర్పుగా నుండును. మోయాబు మైదానంలో ఉన్న ఈ యొక్క కొండ యొర్దాను నది మృత సముద్రం పారు స్థలములకు తూర్పుగా ఆమడ దూరంలో ఉండెను. ఈ నెబో అయిన కొండ ఇదే అని సాధారణంగా అనుకుందరు. అది సముద్ర మట్టముకు 2643 అడుగుల ఎత్తుగా ఉన్నది. అతడి నుండి చూసినట్లయితే పాలస్తీనా యావత్తు కనపడుతున్నది. ఆ స్థలములు పాలస్తీనా సరిహద్దులే. వాటిలో ఉన్న ప్రతిదీయు ఆ కొండ మీదనే కనబడకపోయినను సముద్రం అనగా మధ్యధరా సముద్రం కనబడదు. ఈ అక్షర రీతిగా అర్థం చెప్పక అది దేశం యావత్తును చెందునని అర్థం చెప్పుదాను. యొర్దానుకు తూర్పుగా ఉన్న మోయాబు దేశం ఉన్న ఒక ఊరు అంట. అది నెబో కొండ దగ్గర ఉండెను. రూబేనీలు దాన్ని తిరిగి కట్టించుకొని అతడి కాపురం ఉండిరి. కానీ మోయాబులు దాన్ని మరలా స్వాధీనపరచుకుండ్రి. మోయాబు శిల ఎనబడిన రాతి శాసనం కూడా దీని పేరు కనబడును. దాన్ని చూడగా మోయాబు రాజు ఆ పట్టణంకు జయింపవలే తన దేవతయ్యకు కేశవుల ఆజ్ఞనట్లుగా ఉన్నది. చెరకావునకు తర్వాత యూదయ దేశంలో ఉన్న ఊళ్ళలో ఒకటి ఎజ్రా 2:29 మనం చూడవచ్చును. ఇది యెరూషలేమునకు వాయవ్య దిశముగా 6 రోజుల దూరంలో ఉన్నగా మనం చెప్పుకోవచ్చును. నెక్స్ట్ పిస్గా అది కూడా రెండు ఒకే విధంగా మనం ఈ పిస్గా నెబో అన్న కూడా ఈ రెండు ఒక అర్థంగా చెప్పవచ్చును.
ఈ పిస్కా భూభాగము మోయాబు దేశంలోని ఉత్తర భాగమందు యొర్దాను నదికి సమీపంగా ఉండి ఒక కొండ ఇశ్రాయేల్ అరణ్యంలో ప్రయాణం చేస్తుండగా వాళ్ళు ఒక చోట నిలబడినారు. ఇశ్రాయేల్ నిలబడినప్పుడు బిలాము ఇశ్రాయేల్ను క్షపింపబోనప్పుడు ఇచ్చట 7 వేదికలను కట్టెను. మోషే మరణం నందక పూర్వము ఈ కొండ శిఖరం నుండి కనాను దేశం చూచెను. దేశం విభాగపడినప్పుడు రూబేయులు స్వాస్థ్యంలో చేరిండెను. యెహోవా దానికి మారు పేరు నెబో అని మారు పేరు గలదు. నెబో అనేది పిస్గా అనేది రెండు ఒకే విధంగా మనం చెప్పుకోవాలి. ఈ రెండు ఒకే విధంగా ఉండడం, ఈ రెండు కలిపి ఒకేగా చెప్పవచ్చును. నెక్స్ట్ అతడు నీవు ఇక్కడ నీ దహన బలి వద్ద నిలిచిండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాక్తో చెప్పగా యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి నీవు బాలాకునద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనేను. అతడు బాలాకునద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచిండెను. మోయాబు అధికారులు అతని యొద్ద నుండి బాలాకు యెహోవా ఏం చెప్పినాడుగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లా ఆయన బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడు. ఈ సిప్పోర్ అనే ఆయన సిప్పోర్ కుమారుడు చెవి అనే బాలాకు తండ్రి. ఈ సిప్పోర్ అనే ఆయన బాలాకు తండ్రి. ఈయన ఈ సిప్పోరు అనే దానికి మీనింగ్ పిచ్చుక. ఈ సంఖ్యాకాండం 22:14-10 దీంట్లో కూడా మనం చూడవచ్చును. తంత్రం చేసిన యెహోషువ 24:9 కూడా, న్యాయాధిపతులు 11:25 కూడా ఈయన గురించి మనం చూడవచ్చును. ఈ సిప్పోర్ నా కుమారుడ చెవికి నా మాట ఆలకించమని వాళ్ళ ఆయన బాలాకు చెప్తున్నాడు. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా. దేవుడు అబద్ధమాటకు ఆయన అంటే ఆయన ఏదైనా చేస్తానంటే చేస్తాడు. అబద్ధం ఆడడం మన నరులు మాత్రమే చేయగలం కానీ దేవునికి మాత్రం అది కాదు. పశ్చాత్తాపడం మనం చేయగలుగుతాం కానీ ఆయన మనమైతే పశ్చాత్తాపడతాం. మేము పాపం చేసినాం, మేము అబద్ధమైనామని మనం దేవుడు పశ్చాత్తాపడకు ఆయన కూడా నరుడు కాడు, ఆయన దేవుడు. ఆయన చెప్పి చేయకుండా అంటే ప్రతిదీ మనకి ఏమైనా చేస్తానని దేవుడు మనకు వాగ్దానం చేసినాడు. అక్కడ వాళ్ళకు చెప్పినట్లు చేసినాడు. ఆ విధంగా చెప్పి దేవుడు చెప్పి చేయకుండా ఏది చేయడు, తను ఎప్పుడు చెప్పి చేస్తాడు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అంటే రాజ్యాన్ని ఇచ్చి దాన్ని చేయకుండా ఉండకుండా ఉంటాడు. కాబట్టి ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను అని ఎవరంటారు? బిలాము బాలాకుతో అంటాడు. ఆయన అవన్నీ చేసినాడు నా చేత, నేనేం చేయలేనని చెప్తాడు. నెక్స్ట్ బిలాము మానవ దేవోక్తి. బాలాకు బిలామును 3వ పర్యాయం మరొక స్థలంలో పేయేరు శిఖరంకు తీసుకొని పోయి, పేయేరు శిఖరం అంటే మళ్ళీ ఇప్పటికి ఇది 3వసారి అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కూడా బలులు అర్పించమని బాలాకు నువ్వు ఇక్కడికి రా, ఇక్కడ నుంచి అయితే నువ్వు బాగా చూడగలవని అక్కడికి తీసుకెళ్తాడు. 3వ పర్యాయం కూడా మరొక స్థలంలో పేయేరు శిఖరం తీసుకొని పోయి ఇశ్రాయేల్ను చెప్పించటకు ప్రోత్సహించాను. మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ ఏమంటున్నాడు? నువ్వు అక్కడ తప్పించుకుని అక్కడ మళ్ళీ నేను చెప్పించమంటే నువ్వు మరి అక్కడ దీవించి వచ్చినావు. మళ్ళీ అక్కడ 2వసారి చెప్తే 2వసారి కూడా చెప్పించమంటే దీవించి వచ్చినావు. ఇప్పుడు 3వసారి చెప్తున్నా, ఇప్పుడన్నా చెప్పించని ప్రోత్సహిస్తున్నాడు. అక్కడ కూడా 7 బలిపీఠములు కట్టి బలులు అర్పించాడు. అయినను బిలాము వచ్చి దేవోక్తి ఇశ్రాయేలుకు ఆశీర్వాదమే. ఆయన యొక్క బిలాం యొక్క వచ్చిన దేవోక్తి ఆయనకు ఇశ్రాయేలుకు ఆశీర్వాదకరంగా ఉంది. దేవుడు వారిని ఎలా దీవించినో ఉపమాన రీతిగా బయలుపరిచాడు. ఇశ్రాయేలును దీవించువాడు దీవింపబడిననియు, శపించబడినవాడు శపింపబడిననియు తెలియజేశాడు. స్థలములు మార్పుల వల్ల బిలాము దవేక్తులో మార్పు వచ్చినని బాలాకు తలంచి అనేక స్థలములు మార్చాడు. కానీ దేవక్తుల మార్పు ఉండదని బిలాము బయలుపరిచాడు. అంటే ఫస్ట్ టైం అక్కడికి తీసుకెళ్ళాడు, మళ్ళీ పిస్గాకొండకు తీసుకెళ్ళాడు. నెక్స్ట్ మళ్ళీ పేయేరు దగ్గరికి వెళ్ళి అక్కడికి పోయిన దేవోక్తి మారలేదు. ఆయనేమో చేయాలని చూసినా దేవుడు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు.
దేవుడు మాట తప్పనివాడు. బిలాముకు బాలాకు ఆశ చూపిన గొప్ప బహుమానం కూడా లెక్క చేయక, అంటే నీకు వెండి బంగారం నేను ఇస్తాను, నువ్వు వారిని చెప్పించు, ఇశ్రాయేలును వాళ్ళని ఎంత చేయాలంటే అంత చెడగొట్టని చెప్పినా కూడా, బిలాముకు అంత చెప్పినా కూడా దేవునితో ఆయన కట్టుబడి దేవుని ఆత్మ అక్కడ ప్రత్యక్షమై ఆయన్ను ఈ విధంగా మార్చడం అని జరిపింది. గొప్ప బహుమానం కూడా లెక్క చేయకుండా దేవుడు తన తోట నుంచి ఆశీర్వాదాన్ని బిలాం పలుకుటకు బాలాకు నాకు కోపం వచ్చింది. అతని ఎందుకు నువ్వు పోంగా నువ్వు అని నేను చెప్పిన మాట వినట్లేదు, నీ వాళ్ళనే సాధిస్తున్నావు, నువ్వు చెప్పిన మాట వినలేదని ఆయనే చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా చెప్పి ఆయనను పంపడం జరుగుతుంది. బిలాము చెప్పిన మాట వినలేదని చెప్తాడు. నెక్స్ట్, నిజముగా తప్పించాను గురుపోతు వేగం. అంటే ఈ గురుపోతు అనేది చాలా క్రూరముఖం అంట. ఇది ఇప్పుడు మనకు కనపడదంట. ఈ గురుపోతు అనేది చాలా వేగం కంటే వేగం వారికి ఇది చాలా క్రూర మృగం అంట. నిజంగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేల్లో శకునం లేదు. అంటే ఈ బిలాము శకునాలు చూసేవాడు, సోద చెప్పేవాడు. అంటే దేవుడు ముందుగానే చెప్తా, ఆయనకి ఏమైనా ముందుగానే గ్రహించినాడేమో. ఆయా కాలం ముందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు తెలియజెప్పబడును. ఆ విధంగా చెప్పిన తర్వాత ఈ పేయర్ అనేది బలిపీఠము ఎక్కడుందంటే రూబేనీయులు, గాదీయులు, మలేషియా అర్ధగోర్త వారు యొర్దాను దగ్గర కనానుకు ఎదురుగా ఒక బలిపీఠమును కట్టి మిగిలిన ఇశ్రాయేలుకు తెలిసినప్పుడు వారు ఆగ్రహం వ్యక్తం చేసినారు. కోపం వచ్చింది వారికి. వారితో యుద్ధంకు పోయి ఎలియాజర్ కుమారుడైన ఫీనెహసు మరియు గోత్ర ప్రధానులను వారి యుద్ధకు పంపించినాడు. వారు వచ్చి యెహోవాకు వ్యతిరేకంగా ఎందుకు బలిపీఠం కట్టారని అడిగినారు. బలిపీఠను కట్టుకొని నేనే యెహోవాను అనుసరించుట ఎందుకు మానారు? ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు ఎందుకు చేసినారని ఆయన అడుగుతున్నాడు. నెక్స్ట్, పేయరు విషయంలో మనము చేసిన దోషము వలన దేవుల చేత బాధింపబడ్డ మీరు మరిచారా? యెహోవా బలిపీఠం కాక వేరొక బలిపీఠం కట్టుకొని దేవుని పైన తిరుగుబాటు చేయొద్దు. ఆకాను వలన సమాజం ఎలా శిక్షింపబడిందో మరోరాదని వారిని కఠినంగా హెచ్చరించినాడు. ఈ పేయరు యొర్దానుకు తూర్పుగా ఉన్న కొండ శిఖరంలో ఒకటి. బాలాకు రాజు బిలామి కొండకు రప్పించిన అక్కడ నుండి ఇశ్రాయేల్ దండుపేట బాగా కనపడెను. అక్కడ చాలా ఎక్కువ దూరంలో ఉంటుంది ఇది. ఈ పేరు బయల్ప అనే దేవత అంట. ఈ దేవత పేరంట ఇది. పేయర్ అనేది మోయాబు దేశంలో పేయరు పట్టణం కానీ కొండ మీద కానీ ఈ పేరు పూజింపబడి బయలుదేవత అక్కడ నుండి దేవదాసుల అరణ్యం మందు ఉంచబడింది. ఇశ్రాయేల్ అనేకులు శోధించి ఆ దేవతను తిప్పినాడంట. తిప్పి నమ్ములో ఇశ్రాయేలుకు గొప్ప శిక్ష కలిగినాడంట. నెక్స్ట్ లాస్ట్ లో మనకి ఏముందంటే, అంటే బాలాకు నువ్వు ఏమాత్రమును వారిని శపింపవద్దు, దీవింపనవద్దు అని బిలాంతో చెప్పగా, బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలను, నేను నీతో చెప్పలేదా అని చెప్పినాడు. అంటే నేను దేవుడు నాకేమి చెప్తాడో అదే చేస్తానని ముందుగానే చెప్పాను కదా, మరి నువ్వు మళ్ళీ ఎందుకు ఇట్లా నన్ను అంటున్నావని బాలాకుతో బిలాం అంటాడు. బాలాకు నువ్వు దయచేసి రమ్ము, నేను ఎవరొకటి నిన్ను తోడుకొని పోయి అక్కడ నేను నిమిత్తం నీవు వారిని చెప్పించమని మళ్ళీ అడుగుతున్నాడు. మళ్ళీ అడిగి దేవుని దృష్టి అనుకూలమగును అని బిలాంతో చెప్పాను. బాలాకు ఎడారికి ఎదురుగానున్న పేయరు శిఖరముకు బిలాం తోడుకొని పోయి తర్వాత బిలాం అక్కడ మళ్ళా 7 బలిపీఠములు కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేలను సిద్ధపరచని బాలాకుతో చెప్పిన తర్వాత మళ్ళీ 4వ దైవోక్తిలో ఏముందంటే, నెక్స్ట్ చివరగా బిలాము తన జనుల యుద్ధకు తిరిగి వెళ్ళుచు బాలాకునకును అతని జనమునకును ముఖ్యంగా మోయాబీలు, ఏదోము, సేయూరు, అమాలేకీలు, కెనీయులు, కత్తీలు మొదలగు వారికి సంభవింపబోవు సంగతులను బయలుపరిచినాడు. అంతే మాత్రం కాక నక్షత్రము యాకోబులో ఉదయించును,
రాజదండము ఇశ్రాయేలు నుండి లేచునని ప్రకటించడం ద్వారా క్రీస్తు జననం గురించి ప్రవచించారు. సోద చెప్పి బిలాం ద్వారా మెస్సయ్య రాకకు సంబంధించిన ప్రవచనములు బయలుపడను. అంటే దేవుడు విచిత్రం ఏం చేసినాడంటే ఇక్కడ ఆయన సోదరులుగా అలాంటి వ్యక్తిని కూడా దేవుడు మార్చడం అనేది జరిగింది. దేవుడు అట్టి మంత్ర శక్తులను శకునములను చూచే వారికి దైవోక్తులు బయలుపరచడమే విశేషం. సోదగాండ్లను శకునములు చూచు వారికి దేవుడు అనేక పర్యాయములను ఖండించిన మనము మళ్ళీ మళ్ళీ అదే చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సోద శకునం దేవుడు ఇక్కడ వాడుకొనుట కానీ బలపరచడం కానీ చేయలేదు. అంటే ఆయనకు అన్ని తెలుసు ఏం చేయాలనో, అంటే ప్రజలు ఎట్లా చేయాలనో, సోద చెప్పే వాళ్ళకు వాళ్ళని మనుషులు ఎట్లా వర్షపరచుకోవాలనో ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి. ఈ సోద చెప్పే వాళ్ళకి శకునం చూసేవారికి ఇవన్నీ ప్రజలను నరులను ఎలా తన వైపు తిప్పుకోవాలనో ఆయన్ని తెలిసి ఉంటాయి. కాబట్టి అది దేవుడు ఆ విధంగా కాకుండా ఆయనను భక్తితో మార్చి ఆయన నోటి నుంచే తన ప్రజలకు జీవించడానికి పంపించాడు. అటు వారి నోటిని మనస్సును తన స్వాధీనంలో ఉంచుకొని తన దైవ వాక్కునే ప్రకటించినట్లు చేయడం గమనించదగ విషయం. పనికిరాని వారిని శత్రువులను సహితం తన చిత్తానికి అనుకూలంగా వాడుకోవడం దేవుని చిత్తం అని మనం గ్రహించాలి. అంటే శత్రువులను కూడా మార్చడం దేవుని శక్తి అని మనం చెప్పవచ్చును. చెప్పించే నోటితోనే ఈవెన్లు పలికించు నోటిగా తన బూరగా తన కార్యార్థమైనగా వాడుకుంటాడు. అంటే దేవుడు ఎలా తన మీదకి తన బిడ్డల మీదకి ఎలాంటి శత్రువులు రాకుండా తను ఎలా రక్షించగలనో తనకు బాగా తెలుసు. దేవుడు తను నమ్మిన వారికి ఎప్పుడు అన్యాయం చేయడు. అలాంటి కృప దేవుడు మనందరికీ ఎక్కువ ధనవంతుడు మరలా యెహోవా యొద్ద విచారణ చేస్తారు. ధనాపేక్ష గలవాడు బిలాం. అంటే అయినా దానికి కూడా ఆయన ఆశపడకుండా దేవుడు చెప్పిన మాట అన్నాడు. దేవుడు ఏం చెప్పినాడో దేవుని మాటకు లోబడి ఆయన ఆ విధంగా దేవుని పని చేయడం వల్ల మనం కూడా అలాంటి దేవుని పని ఎప్పుడైతే వింటామో, మనం దేవుని పనిని ఎప్పుడు మనం మొదలు పెడతామో, దేవుని యందు మనం ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటామో, దేవుడు మనకి ఎలాంటి సహాయం ఎలాంటిదైనా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యందు మనం ఎప్పుడు భయభక్తులు కలిగి జీవించాలని, దేవుని విశ్వాసంలో దేవుని నమ్ముటలో మనం మంచి భయభక్తులు కలిగి జీవించాలని, అలాంటి కృప బిలాంగ్ దయచేసే కృప మనకు కూడా దయచేయాలని కోరుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే మన్నించండి. థ్యాంక్ యూ సునందక్క, థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పినామా సార్? ఆంటీ జయమాంటి రేపు మీది ఉంది ఆంటీ, రేపు మీది సార్ ఆంటీ ప్రైజ్ లాడ్ సార్ ఏముందమ్మా రేపు మీది వాక్యం మీదే ఆంటీ, మెసేజ్ మీదే ఉంది. 24వ అధ్యాయం రేపు లేట్ అయితే రేపు 24వ అధ్యాయం. రేపు కాదు 8కి అయిపోతాయి. రేపు 8కి అయిపోతుందా? 9కి అయిపోవచ్చు. అమ్మాయి 9కి అయిపోతుంది. 9కి అయిపోతే కాదు వచ్చి ఫోన్ చేసుకొని పోయేసరికి లేట్ అవుతుంది కదా. చూడండి, ఆలోచించండి అబ్బా. రేపు ప్రేయరా, లాస్ట్ సఫర్ చాలా వస్తారు, లేట్ అవుతుంది. ఓకే లాస్ట్ రేపు మరి సాటర్డే కూడానా? సాటర్డే ఏం కాదు, సాటర్డే సండే ఫ్రైడే నైట్ కూడా ఉండొచ్చు కదా. ఒకటే పని అందరు ఊరు ఫ్రైడే ఉండొచ్చు, ఫ్రైడే ఉండొచ్చు, సాటర్డే పెట్టుకోవచ్చు. అయితే జయం ఆంటీ ఫ్రైడే నైట్ మీరు చెప్పండి ఆంటీ వాక్యము 24వ అధ్యాయం చూడండి. సాటర్డే వాక్యం చెప్పాలా? అవునవును ఆంటీ 24వ అధ్యాయం సాటర్డే ఫ్రైడే నైట్ మనం 3 వచ్చేస్తాం కదా. 24 ఆంటీ సంఖ్యాకాండం 24వ అధ్యాయం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే ఆంటీ.
అయితే రేపు ప్రేయర్ ఈ డేట్లు మార్చాలేమో సునీత అంతే. మారుస్తానంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఇంకోటి అక్క రానక్క అయితే నిజమే నేను మర్చిపోయాను. యాక్చువల్గా ఒక్కరొకరు రిపీట్ అవుతున్నారు లేదా అని చూసుకున్నా, కానీ రానక్క విషయం మర్చిపోయాను. అక్కది సాటర్డే తీసేస్తాను. ఇంకెవరికైనా ఏమైనా ఇబ్బంది చెప్పక్క. మాట్లాడు చెప్పండి. ఏమి కాదు, అది నేను కూడా ఒకసారి మర్చిపోయి డిలీట్ చేస్తుంటాను. అదే అక్క చేసింది కదా రానక్క, అట్లా నేను కూడా చేసి అదే చేయకూడదు కదా, అది డిలీట్ చేయకూడదు కదా. ఏం పర్వాలేదు అక్క, మళ్ళీ పెడతాను. పొరపాటు అవుతుంటా డిలీట్ అయినా. అదే పొరపాటున అదే నేను కూడా అట్లా చేస్తాను. అదే అక్క నేను కూడా చేసింటాను ఇంతకుముందు ఒకసారి అనుకున్నా. ఏం కాదండి. సునంత ఆంటీ రేపు లేదు కదా? రేపు లేదంట. అదే మందరు వెళ్తారు కదా, ప్రేయర్కి వెళ్తారని లేట్ అవుతుంది. ఇంటికి వచ్చి తినేసరికి 10 అవుతుంది. కాదమ్మా 6:30కు కదా 6:30 అంటే సబ్బాత్ అన్ని వెళ్తుంది కదా అంటే కమ్మినేని ఉంటారు కదా ఆంటీ, ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ 2 ఉంటాయి కదా. అవును, ఫుల్ చర్చి నిండిపోతుంది అసలు. అవును. సర్లేండి అంటే నేను పెట్టుకుంటాము. నేను ఎల్లుండి చేంజ్ చేస్తాను. అదే ఇది అదే కంటిన్యూ అవుతుంది. డేట్లు ఒక్కటి మారుతాయి అంతే. ఓకే థ్యాంక్ యూ సో మచ్. నానక్క ప్రేయర్ చేస్తారా? ఓకే, ఈరోజు జర్నీలో ఉన్నారా? సారీ మర్చిపోయినా కదా, నేను చెప్పాను మీరు. సరే నిమిషం. మరియమ్మక్క స్టార్టింగ్ ప్రేయర్ ఉండే ఓపెనింగ్ ప్రేయర్ చేయలే కదా మరియమ్మ. అదే లేరే మరియమ్మక్క. సారంటీ మీరు చేయండి ఆంటీ ఇంకా ప్రేయర్ ఇప్పుడు. క్లోజింగ్ ప్రేయరా? అవునంటే చాలా అంటే బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా. చేయండి, చేసి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ప్రేయర్ చేసి బ్లెస్సింగ్ ఇస్తారు. సరే ప్రార్థన. స్తోత్రం గొప్ప దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, అద్భుతాలకు మించిన అద్భుతములు దేవా చేస్తున్న తండ్రి, మీకు స్తోత్రమయ్యా. నా తండ్రి ఈ లెంటు దినములు మా ప్రభా, మా తండ్రి 40 దినాలు మా తండ్రి నీ బిడ్డలు అనేక మంది నా తండ్రి మీకు దగ్గరగా ఉండడానికి ఉపవాసాలుండి హృదయపూర్వకముగా మా తండ్రి వారి తీర్మానముల ప్రకారము ఉన్నారు ప్రభా. నా తండ్రి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. హృదయపూర్వకంగా నా తండ్రి అనేక బిడ్డలుగా లోకములో మా తండ్రి ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఎన్నిక చేసుకోమని మనవి చేస్తుంటున్నానయ్యా. నా తండ్రి దినములు చెడ్డగా ఉన్నవి నా తండ్రి, చాలా భయంకరమైన దినాల్లో ఉంటుండగా నాయన ప్రతి బిడ్డకు సిద్ధపాటును దయచేయండి. ప్రతి బిడ్డ యొక్క కుటుంబాలను, వారి భర్తలను, వారి పిల్లలను మా తండ్రి మరి సిద్ధపరచుటకు మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. స్తోత్రములు. ఇంతవరకు బైబిల్ స్టడీ జరిగిన ప్రతి అధ్యాయాలను బట్టి మీకు వందనాలు నాయనా. ఇంకా రాబో ఒక కాలంలో మా ప్రభా, మా తండ్రి కంటిన్యూ చేసి ఆత్మరీతిగా మిమ్మల్ని మా తండ్రి వాక్యాన్ని మా తండ్రి ధ్యానించుటకు కృప దయచేయండి. పరిశుద్ధాత్మదేవ నా తండ్రి, మరి ముఖ్యంగా యుద్ధాలు జరుగుతున్నవి నా తండ్రి. యెరూషలేము పట్టణాన్ని మా తండ్రి, ఇజ్రాయెల్ పట్టణాన్ని మీరు మీ కాపుదల్లో ఉంచుమనైనా భయంకరంగా దాడి చేస్తున్నారు నా ప్రభా. మా తండ్రి మీరే ప్రతి వారు కూడా ప్రార్థించాలని మనవి చేస్తుంటున్నాను దేవా. మా తండ్రి శత్రు రాజ్యాలని లయం చేయ నా తండ్రి, ఆ కంట్రీ లేకుండా చేయాలని వారు ఉన్నారు. కానీ మా తండ్రి త్వరగా మోషేను, ఏలియాలను మీరు మా తండ్రి సిద్ధపరుస్తున్నావు తండ్రి. స్తోత్రములు మా తండ్రి. అంత్య దినములలో మా తండ్రి అనేకమైన కార్యాలు జరుగుతాయి నా తండ్రి. అవన్నీ కూడా సిద్ధపాటుగా మన క్రమక్రమంగా మా తండ్రి జరగబోతున్నాయి ప్రభా. కానీ బిడ్డలను కాపాడు ప్రభా. మా తండ్రి రక్షించండి. చిన్నపిల్లలను మా తండ్రి అనేక చోట్ల మా తండ్రి అనేకమైన చోట్ల చిన్నపిల్లల మీద దాడి చేస్తున్నారు, హాస్పిటల్ మీద నా తండ్రి. దయతో కనికరించయ్యా అయ్యా మా తండ్రి. మరి ప్రతి ఒక్క కన్నీటిని తుడుచునాయన. ప్రతిరోజు భయాందోళనతో జీవిస్తున్నారయ్యా నా తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోయి బిడ్డలను
నా తండ్రి సహాయం ఇచ్చి నడిపించమే యేసయ్యా, అద్భుతము చేయ నా తండ్రి. మరి ఈ యొక్క మొదటి నుండి నా తండ్రి యుద్ధంతోనే మా తండ్రి ప్రజలు మా తండ్రి మరి జరిగినప్పటికి కూడా వారికి జయమిస్తూనే ఉన్నావు. ఎందుకంటే మిమ్మల్ని కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు అని చెప్పిన దేవా నా తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకో నీ బిడ్డలను నా తండ్రి. గొప్ప అద్భుతమే చేదురుగాక నానా స్తోత్రములు మా తండ్రి. మరి ఇప్పుడు జరగబోయే రేపటి కమ్యూనియన్ సర్వీస్ లో మీరుండి నడిపించండి మా తండ్రి. వాక్యానుసారంగా మా ప్రభ మా తండ్రి మరి ఆత్మరీతిగా సిద్ధపడి మా తండ్రి మీ పరిశుద్ధమైన శరీరం అనే రక్తాన్ని మా తండ్రి మరి పుచ్చుకొని పవిత్రమైన జీవితం జీవించటకు ప్రతి వారికి మీ కృపను అనుగ్రహించమనైనా. ఇది నామక వాస్త కాకుండా ఏదో ట్రెడిషనల్ గా కాకుండా ప్రభా, నన్ను ఆరాధించే వారు ఆత్మతో సత్యముతోనే ఆరాధించాలని నా తండ్రి జ్ఞాపకం చేస్తున్నావయ్యా. స్తోత్రములు స్తోత్రం పరిశుద్ధాత్ముడా, మీకే వందనాలయ్యా నా తండ్రి. ప్రతి బిడ్డ కుటుంబాన్ని మా తండ్రి మరి క్రైస్ట్ చర్చి ఫస్ట్ సెకండ్ సర్వీసులనన్నా అన్నిటిని మీరు దీవించండి, ఐక్యత దయచేయండి ప్రభా, విభేదాలు తీసివేయండి మా తండ్రి. క్రీస్తు సంఘము ఒకటే నా తండ్రి. ఎలాంటి విభేదాలు లేకుండా ఐక్యతతో ప్రేమతో ఒకరినొకరు ఆదరించుకొని ఒకరినొకరు ప్రేమించుకునే గొప్ప మనస్సును మీరు దయచేయమని మనవి చేస్తూ ఉంటున్నాను. కృపగలిగిన దేవా స్తోత్రమయ్యా స్తోత్రము మా తండ్రి. మరి ప్రయాణం ఎంతమంది చేస్తున్నారు ప్రయాణికులను దీవించండి. అన్నవసరం లేని వారిని మా తండ్రి, విధవలను మా తండ్రి, ప్రసవించే స్త్రీలను, ప్రయాణికులను, అన్నవసరం లేని ప్రతి వారిని కనికరించయ్యా మా తండ్రి. సహాయం ఇచ్చి నడిపించండి మా తండ్రి. మా ప్రభ మా తండ్రి మరి మా సంఘములో ఉన్న ప్రతి ఒక్కొక్క బిడ్డ కుటుంబాలను మా ఆశీర్వదించండి, రక్షణ దయచేయండి. ఇవి ట్రెడిషనల్ కాకుండా నా తండ్రి నా ప్రభ మా తండ్రి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే గొప్ప కృప దయచేయి ప్రభ నా తండ్రి. స్తోత్రం. ప్రతి బిడ్డ యొక్క కుటుంబాలను దీవించండి, పిల్లలను దీవించండి. నా తండ్రి ఎంతమంది రోగంతో ఉన్నారో తెలియకుండా మా ప్రభ వారందరినీ కూడా స్వస్థపరచునాయన నా తండ్రి. మరి 7 మాటలు మా తండ్రి మరి ధ్యానించబోచుండగా నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ మా తండ్రి, పరిశుద్ధాత్మ శక్తి చేత మా తండ్రి అందరూ మా తండ్రి వారి హృదయములలో మా తండ్రి ధ్యానించుకునే కృప దయచేయండి. ఎందుకంటే భయంకరమైనటువంటి శిలువ వేదనలో పెదవులు కదుపుతూ మా తండ్రి శిలువలో ఈ యొక్క 7 మాటలు పలికినవయ్యా నా తండ్రి. మా తండ్రి మరి అవన్నీ కూడా ప్రతి హృదయాన్ని కదిలించటకు గొప్ప కృప దయచేయమని మనవి చేస్తూ ఉంటున్నాను. గొప్ప అద్భుతమే చేదురుగాక నా తండ్రి. మనిషికి మారు మనసు కావాలి, హృదయం కావాలని కోరుతున్నావు ప్రభా మా తండ్రి. హృదయంలో మా తండ్రి ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా తీసివేసి పరిశుద్ధతతో మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా సిద్ధపరచండి. మరి ఈస్టర్ ఆరాధన కూడా మీరుండి నడిపించండి. సజీవుడు అయిన దేవుడవు నైనా, సజీవుడు ఇప్పుడు మా మధ్య ఉన్నావయ్యా, మీకు స్తోత్రములు మా ప్రభ మా తండ్రి. మరి ఆరాధనలో మా తండ్రి మరి తెల్లవారు ఆరాధనలో నా తండ్రి ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించి ఘనపరచుటకు గొప్ప కృప దయచేయండి. పరిశుద్ధాత్ముడా మా తండ్రి మరి జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డ కుటుంబాలను ఆశీర్వదించమనైనా. ఇంకా అనేకులు మా తండ్రి మరి జాయిన్ అవుటకు కృప దయచేయండి ప్రభా, మీకు స్తోత్రములు. ఆత్మరీతిగా మా తండ్రి వాక్యాన్ని ధ్యానించుచుండగా ప్రతి మాటకు ఒక ప్రత్యేకమైన అర్థాన్ని ఇచ్చినావునైనా. ఆ అర్థం పరిశుద్ధాత్మ దేవుడే రివీల్ చేయాలి ప్రభు. మా తండ్రి మా సొంత మాటలు కాదయ్యా నా తండ్రి, మీరే మాట్లాడమని మా తండ్రి సిద్ధపరచమని మనవి చేస్తూ ఉంటున్నాను. కృపగల దేవా మా తండ్రి, రాత్రి వచ్చినది మేము మా పడకలకు వెళ్చుండగా రాత్రి మంచి నిద్ర ఇచ్చి మరి నూతన దినము బేస్తవారం రేపటి దినమందున తండ్రి మరి కమ్యూనియన్ లో పాల్గొని పార్టిసిపేషన్ చేసుకుంటకు సిద్ధపాటును దయచేయండి నా ప్రభా. మరి ఈస్టర్ ఆరాధనలో అన్నిట్లో మీరుండి నడిపించండి, ప్రతి బిడ్డను ఉత్సాహపరుచున్నైనా మా తండ్రి సందేహం తీసివేయండి. మా తండ్రి ఆత్మలో సంతోషము దయచేయండి, నెమ్మది దయచేయండి, సమాధానము దయచేయమని పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు చెల్లిస్తూ రాత్రి మాకు మంచి నిద్ర ఇవ్వండి మా తండ్రి. ప్రతి బిడ్డను కాపాడండి నైనా. మా తండ్రి మీరు ప్రేమించినారు, అందరినీ ప్రేమిస్తున్నావు నైనా.
నా తండ్రి ఏ భేదం లేదు నాయన, అందరూ కావాలని బిడ్డలు మీరు కలగజేసిన ప్రతి బిడ్డ నీ బిడ్డలుగా కావాలని కోరుకుంటున్నావు. అవును తండ్రి, మీకే స్తోత్రములు. నా తండ్రి మరి రాత్రులంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. నా తండ్రి మరి ఇప్పుడు ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు మీరు మరి విన్నారు నాయన, సమాధానం దయచేయమని. మరి ముఖ్యంగా మా వేదన మా బాధ నీ బిడ్డల పైననే ఉన్నది ప్రభా. ఇజ్రాయెల్ ప్రజల మీద నా తండ్రి మీ కనికరం చూపి గొప్ప కార్యం జరిగించమని యేసు ఉన్నతమైన నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి నిరంతరం మీరే. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన నడిపింపు కాపుదల ఇప్పుడు ప్రార్థించిన ప్రతి బిడ్డకును మరి ఆ జనాంగం అంతటికి దేవుడు తోడుగా ఉండి నడిపించి కాపాడును గాక. ప్రైజ్ రాడ్ అక్క, అందరికీ గుడ్ నైట్.